అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎంవివి సత్యనారాయణ గారు రచించిన దొంగకు ఉద్యోగం అనే కథను విందాం. ఈ కథ జనవరి 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒక అమాయకపు రైతు తన తోటలో పండిన మామిడి పండ్లు పట్నంలో అమ్ముకోవడానికని నెత్తిన బరువైన బుట్టతో బయలుదేరాడు. పట్నం పొలిమేరలోనే అతడికి ఒక ఎడ్లబండి కనిపించింది. బుట్టను మోయలేకపోతున్న రైతు ఎడ్లబండివాడు తన బండి మీద పట్నం వీధుల్లో ఎక్కడైనా దింపుతాడేమోనని ఆశపడ్డాడు. బండివాడు ఎటుపోయాడో కానీ ఎంతకు రాలేదు. తిరిగి తన బుట్టను నెత్తిమీద పెట్టుకుందామని చూస్తే రైతుకు తన బుట్ట కనిపించలేదు. అతడికి గుండెలు అవిసిపోయాయి. తన పండ్ల బుట్టను ఎవరో తన కన్నుగప్పి ఎత్తుకుపోయినట్లు అతడికి అర్థమైంది. నేల మీద దొర్లుతూ మట్టిని తన తల మీద పోసుకుంటూ రైతు ఏడుపు మొదలుపెట్టాడు. ఆ పట్నాన్ని పరిపాలించే సామంతరాజు అదే దారిన పోతూ రైతు పడుతున్న బాధను గ్రహించాడు. తన గుర్రం దిగాడు. రైతును సమీపించి, మామిడి పండ్లు అమ్మితే ఎంత డబ్బు సంపాదించి ఉండేవాడివి అని అడిగాడు సామంతరాజు. రైతు ఆయనకి నమస్కరించి, మహాప్రభు, 100 రూపాయలు సంపాదించి ఉండేవాడిని అన్నాడు. సామంతరాజు అతడిని దయగా చూస్తూ తన వద్ద ఉన్న 100 రూపాయలను అతడికి ఇవ్వబోయాడు. రైతు మరొకసారి నమస్కరించి, నాకు నా పండ్లు అమ్మిన డబ్బు కావాలి ప్రభు, పంట పొలాల్లో కష్టపడి బతికేవాడిని, దయాధర్మం నాకు ఇష్టం ఉండదు అన్నాడు. సామంతరాజుకు అతడి నిజాయితీ నచ్చింది. అప్పటికప్పుడు ఆయన తన భటులను పిలిచి ఎడ్లబండి వద్దనే న్యాయ విచారణ ప్రారంభించాడు. పట్టణ పొలిమేరలలోనే న్యాయ విచారణ అనేసరికి ప్రజలకు విడ్డూరంగా తోచింది. పట్టణ పాలకవర్గం ప్రజలు ఎడ్లబండి వద్ద సభ చేశారు. సామంతరాజును రైతు విచిత్రంగా చూసి పండ్ల బుట్టతో దొంగ పట్నపు వీధుల్లోకి జారుకున్నాడు. పొలిమేరలో ఉండిపోయి దొంగను ఎలా పట్టుకోగలం ప్రభు అని అడిగాడు. సామంతరాజు అతనిని సముదాయిస్తూ తన భటుల చేత కొరడాలతో బండిని కొట్టించాడు. ఆయన ప్రవర్తన అక్కడికి చేరిన వారిలో ఆశ్చర్యం కలిగించింది. అటు తరువాత భటులు అదే బండిని నిజం చెప్పు, అతడి మామిడి పండ్ల బుట్ట ఎవరు ఎత్తుకుపోయారో వాళ్ళ పేరు చెప్పు అంటూ పదే పదే కొరడాతో కొట్టడంతో వారికి నవ్వు కూడా తెప్పించింది. సామంతరాజుతో సన్నిహితంగా మెలిచే అధికారి ఎవరు ప్రభు, బండికి ప్రాణం లేదు కదా, అది సాక్ష్యం ఏ రకంగా చెప్పగలుగుతుంది అని అడిగాడు. సామంతరాజు గంభీరంగా చూసి, బండి మాత్రమే దొంగను చూసింది, అందువల్ల సాక్ష్యం చెప్పగలిగితే బండి మాత్రమే చెబుతుంది. అయినా ఇంతమంది ప్రజలు గుమిగూడి ఉంటే బండి సాక్ష్యం చెప్పదేమో అంటూ ప్రజల వైపు తిరిగి, మీరంతా వారి వారి ఇండ్లకు తిరిగి వెళ్ళి మీకు వీలైనన్న తాజా మామిడి పండ్లతో వెనక్కి రండి అన్నాడు. ప్రజలు ఈసారి మరింత ఆశ్చర్యపడి సామంతరాజు పట్ల తమకున్న గౌరవ అభిమానాలతో తమ ఇండ్లకు తిరిగిపోయారు. తమ కంటికి తాజాగా ఉన్నట్లు తోచిన మామిడి పండ్లను కొన్ని గంటల తేడాలతో న్యాయ విచారణ స్థలానికి చేరుకున్నారు. మామిడి పండ్లను సామంతరాజు నేల మీద పరిచి ఉంచమని కోరాడు. పండ్లు తెచ్చిన వారు ఆయన చెప్పిన సూచనను పాటించారు. సామంతరాజు ఈ పర్యాయం రైతుతో, ఈ మామిడి పండ్లలో నీవు తెచ్చిన వాటిని గుర్తుపట్టగలవా అన్నాడు. రైతుకు తన కర్తవ్యం గుర్తొచ్చింది. అతడు మామిడి పండ్లను పరిశీలించి తాను బుట్టలో తీసుకువచ్చిన పండ్లను చాలా సులభంగా గుర్తించాడు. వాటిని ఒక పక్కకు చేర్చాడు. సామంతరాజుకు రైతు చేసిన పండ్ల ఎంపిక నమ్మకం కలిగించింది. అతడు అబద్ధమాడే మనిషి కాదు, పరాయి సొమ్ముకు ఆశపడడు. అతడి పండ్లను ఎత్తుకుపోయిన దొంగ వెంటనే వాటిని ఏదో ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. పండ్లను తెచ్చిన వారికి పండ్లు ఎవరు అమ్మారో అతడి ఆనవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నాడు సామంతరాజు. రైతు ఎంచిన పండ్లు అమ్మినవాడు ఒకే వ్యక్తి అని మాత్రం సామంతరాజుకు అర్థమైంది. పైగా పండ్లను కొన్న ప్రజలు అతను ఎప్పుడూ మామిడి పండ్లు అమ్మేవాడు లాగా కనిపించలేదు. అతడి భుజం మీద ఎడ్లను అదిలించే కొరడా వంటి వస్తువు ఉన్నది. మామిడి పండ్లను కొనేవారిని ఎడ్లను అదిలించినట్టు అతి హీనంగా బెదిరిస్తున్నాడు ప్రభు అన్నారు. సామంతరాజుకి ఉన్న సందేహం కూడా అదే. మామిడి పండ్లను అతడు తప్ప వేరెవరూ ఎత్తుకుపోయే అవకాశం లేదు. తన ఎడ్ల బండి వద్ద బండివాడు వేచి ఉన్న సమయంలోనే రైతు తన పండ్ల బుట్టతో వస్తూ కనిపించాడు. బండి చాటును వేచి ఉండి సమయం చూసుకొని ఎత్తుకుపోయాడు. బండివాడిని పట్టి బంధించటం సామంతరాజుకు అట్టే కష్టం కాలేదు. బండివాడు పశ్చాత్తాపంతో, నా ఎడ్ల బండికి తగినంత గిరాకీ లేకపోవడంతో ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేశాను అన్నాడు. సామంతరాజు అతనికి తగిన పని ఇప్పించి ఆదుకున్నాడు. రైతు తన పండ్ల బుట్టకు మరోసారి అమ్మకానికి పెట్టాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.